హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేటు నవంబర్ 16వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్ వరకు క్వాలిటీ వెహికల్స్ ఉంటే మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను, రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇటు 3 రాష్ట్రాలకు దగ్గరుండి ఇక్కడ యాక్సరీస్ వేయించి నేను కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత వాళ్ళంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. ఈ డీటెయిల్స్ నేను ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో నేను ఈ డీటెయిల్స్ అయితే నేను చెప్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ బలకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా అది ఇయర్ ని బట్టి ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. అది ఆన్లైన్ అమౌంట్. ఆన్లైన్ లో ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటు గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పాటు డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బోనట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేస్ట్ అయితే ఉన్నాయి. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మన షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంది. 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ వచ్చేసి అనుజుడు. ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. బంపర్ టు బంపర్ ఒరిజినల్. ఇంతవరకు ఎక్కడ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు. నేను ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్ లో ఎవరికైనా కావాలనుకున్నాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి ప్రతిదీ నేను డోర్ యొక్క పేస్టింగ్, ఇంజన్ లోపల ఎంట్రీలు, అవుట్లుక్, మన బానట్ యొక్క పేస్టింగ్, డిక్కీ యొక్క పేస్టింగ్, డిక్కీ మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేశానంటే ఈ వెహికల్ గురించి నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా అయితే చెప్తాను. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా వీల్స్ వస్తాయి, కీలెస్ ఎంట్రీ, ఆటో ఫుల్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్, 6 ఎయిర్ బ్యాగ్, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్, ఏసీ, స్టీరింగ్ మ్యూజిక్ కంట్రోల్, స్టీరింగ్ బ్లూటూత్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్. రీడింగ్ చూసుకున్నట్లయితే గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి జీప్ కంపాస్ లిమిటెడ్ వర్షన్ 4x4 2017 మ్యానుఫ్యాక్చర్, 2017 డిసెంబర్, సింగిల్ ఓనర్. ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఉంటుంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,09,000 ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. కలర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 7,75,000 అయితే చెప్తున్నారు. 7,75,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీనిలో కొద్ది మాటకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరికైనా కావాలనుకున్నారు నా నెంబర్ ఫోన్ చేసినట్టే నేను ఇంకా ఫైనల్ ప్రైస్ అనేది చెప్పాను. సరే మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం నీట్ గా నిదానం చెప్తాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేసినట్టే నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను, క్లారిటీ అయితే చెప్తాను. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. ఒకసారి నేను బండి అయితే నేను చూపిస్తాను చూడండి. एक बार गाड़ी स्टार्ट करना भैया. నేను బండి అయితే వెహికల్ అయితే స్టార్ట్, ఇంజన్ అయితే నేను స్టార్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, స్టార్ట్ కర్దాం. చాలా బాగుంది వెహికల్ ఇది, చూసుకోదు. ఇంకొక బాగున్నట్టు బోల్ట్ కంపెనీ యొక్క పేస్టింగ్, డోర్ ఒక కంపెనీ పేస్టింగ్. మొత్తం షీల్డ్ ఉంది. నేను వీడియోలో మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ప్రతిదీ నేను చూపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ అని కాదు, నేను ఏ వెహికల్ అయినా కానీ నేను వీడియోలో ప్రతిదీ అయితే నేను చూపిస్తా ఉన్నాను. ఇంతవరకు అది కంపెనీ వచ్చి లేబుల్ కూడా పోలేదు, చూసుకోవచ్చు మీరు. బాగా చిన్న స్క్రాచ్ కూడా లేదు. బంపర్ టు బంపర్ ఒరిజినల్, ఎక్కడ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు.
అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. టైర్లు 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. లోపల బ్రేక్ డ్రమ్స్ కూడా చూసుకోవచ్చు మీరు. एसी से चढ़ा दे भाई. ఆటో ఫోల్డ్ మిర్రర్, కీలెస్ ఎంట్రీ, చూపిస్తాను చూడండి. ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఇది మన రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు. నేను ప్రతిదీ నేను చూపిస్తాను వీడియోలో చూడండి మీరు. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ఏ పీయడం కూడా అవసరం అయితే లేదు. బ్రేక్ పెడల్స్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కవర్ ఉడకపోలేదు, మన షోరూమ్తో పట్టించే కవర్ ఇది. ఇయర్ బ్యాగ్ 6 ఇయర్ బ్యాగ్ ఇది. సారీ, ఇందాక నేను 4 అని చెప్పినాను, 6 ఇయర్ బ్యాగ్. ఈ 4x4 గేర్లు వచ్చేసి మాన్యువల్ 4x4. ఇయర్ బ్యాగ్ వచ్చేసి స్టీరింగ్ లో ఒకటి వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుంది, సీట్లలో 2 వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి, మొత్తం 6 ఇయర్ బ్యాగ్. రూబూరు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంది. చూసుకోవచ్చు. ఈ డోర్ యొక్క రన్నింగ్ బోర్డు. కంపెనీ పేస్ట్ చూసుకోవచ్చు. 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. డోర్ అలా బాధ్యత ఉంది కదా. 4x4 లిమిటెడ్ వర్షన్ చూసుకోవచ్చు. నేను ప్రతిదీ నేను చూపిస్తాను చూడండి మీరు. షీల్డ్ ఉంది, బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది, ఎక్కడ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు. ఒకసారి నేను కెపిటర్ వచ్చేసి అన్ని చూడు, ఇంతవరకైతే యూజ్ అయితే కాలేదు. చూసుకోవచ్చు.
తర్వాత స్టిక్కర్ కూడా పోలేదు. लड़का बहुत बढ़िया है ये। ఒకసారి రుబ్బుడు చూసుకోవచ్చు మీరు.